ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీని ముందుగా భారత్లోనే నిర్వహించాలని అనుకున్నారు. కానీ లోక్సభ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఐపీఎల్ వేదికపై సందిగ్ధత నెలకొంది. 2009వ సంవత్సరం లోక్సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో ఎన్నికలున్నప్పటికీ భారత్లోనే ఐపీఎల్ను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ను స్వదేశంలో నిర్వహించాలా, విదేశానికి తరలించాలా అని బీసీసీఐ లెక్కలు వేసుకుంది. లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే ముందు నుంచే ఐపీఎల్ను భారత్లోనే నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పుకొచ్చింది. పైగా బీసీసీఐలో అమిత్ షా కొడుకు జై షా ఉండటంతో ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పై ఆందోళన చెందుతుంది. ముందు నుంచి చెప్పినంత ధైర్యంగా ఇప్పుడు వేదికపై క్లారిటీ ఇవ్వలేకపోతుంది. అందువల్ల ఎన్నికల స్కెడ్యూల్ తర్వాతే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ వేదికపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని శుక్లా తెలిపారు.